హాయ్ అండి. నేనిప్పుడు అల్లం పచ్చడి ఎండుమిరపకాయలతో చూపిస్తున్నాను. నేను పచ్చిమిరపకాయలతో కూడా చేస్తానండి. అయితే ఇప్పుడు ఎండుమిరపకాయలతో చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయలతో ఈసారి పోస్ట్ చేస్తాను వీడియో తీసి. కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి ఒక 15 కాయల దాకా తీసుకున్నాను, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను, బెల్లం ఈక్వల్గా చింతపండుకి ఈక్వల్గా తీసుకోవాలి, ఒక ఇంత ముక్క కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం ఇంత ముక్క ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, జీలకర్ర ఒక 1.5 స్పూను. ఇంతేనండి కావాల్సినవి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. ఒక బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నూనె వేసుకున్నాను. నూనె కాగింది కదా, ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకున్నాము, జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎండుమిరపకాయలతో అల్లం పచ్చడి. ఈ రెండు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇదిగోండి వేగినాయి కదా, ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాము, జీలకర్ర ఎండుమిర్చి. ఇప్పుడు ఈ చింతపండుని ఒక గిన్నెలో ఒక్క పొంగు వచ్చేదాకా ఉడికించుకున్నామంటే మనకి మెత్తగా మిక్సీ అయిపోతుందండి. అందుకని నీళ్ళల్లో వేసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉడికిద్దాము. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. బౌల్లోకి తీసేసుకున్నాను చింతపండు. ఇప్పుడు చింతపండు ఎండుమిర్చి బాగా చల్లారనిద్దాము. చల్లారాక మిక్సీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిర్చి చల్లారినాయి కదండి, కల్లుప్పు వేసుకొని సరిపడినంత ఒక 1/2 స్పూన్ అంత పసుపు కూడా వేసేసుకుందాము. తరిగి పెట్టుకుని ఈ అల్లం ముక్కలు కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు వేసేసుకున్నాము. చింతపండు కూడా వేసేసి మిక్సీ బాగా మెత్తగా పట్టేసుకున్నాము. ఇదిగోండి చింతపండు వేసాక ఇలా వచ్చింది. ఇప్పుడు బెల్లం వేసుకుందాము. ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ వేసుకోవడం వల్ల పచ్చడి బాగా మెత్తగా మెదుగుద్దండి. అన్నీ ఒకేసారి వేసేస్తే కొంచెం మెదగదు. అందుకని ఇలా 1 by 1 వేసుకోండి, బాగా మెదుగుతుంది. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మెత్తగా రన్ చేసుకున్నాం మళ్ళీ. ఇదిగోండి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాము. ఇదిగోండి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. తీయగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను తాలింపు వేసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే నేను తాలింపు వేయనండి, బట్ మీకు చూపించడానికి బాగుంటుందని చెప్పి తాలింపు వేసి చూపిస్తాను. ఇదిగోండి బాండీ పెట్టుకున్నాం కదా, నూనె కాగింది. మినపప్పు, పొట్టు మినపప్పు వేస్తున్నాను నేను. తాలింపులకి చాలా బాగుంటాయి ఇవి. ఒక ఎండుమిర్చి, ఒక 1/2 స్పూను ఆవాలు, కరివేపాకు వేసి ఇదిగోండి తాలింపు కూడా వేసేసాను కదా, కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పచ్చడి. ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.